చిన్నపిల్లలు ఎక్కువ ఫోన్ యూజ్ చేయడం వల్ల ఈ ఐస్ నుంచి వాటర్ రావడం కానీ హెడేక్స్ కానీ చాలా చిన్న చిన్న పిల్లలకే మైగ్రేన్ పెయిన్ ఇట్లాంటివన్నీ ఉంటున్నాయి కదా, వాటికి సంబంధించిన మెడికేషన్ ఏమైనా? ఇప్పుడు ఒకటండి, ఎప్పుడు ఎవరైనా కానివ్వండి, మనమైనా కానివ్వండి, చిన్నపిల్లలే కాదు, చిన్నపిల్లలకి ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకో. ఎందుకంటే వాళ్ళకి బర్త్ నుంచి 5 years వరకు కూడా 6 years వరకు కూడా ఒక వెరీ వెరీ ప్రెషియస్ టైం ఇన్ వన్స్ లైఫ్ అండి. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ యొక్క పర్సనాలిటీ అనేది షేప్ అవుతుంది. ఆ టైంలో వాళ్ళు దేనికి ఎక్స్పోజ్ అయ్యారు, ఎలాంటి మాటలు విన్నారు, ఎలాంటి వాతావరణంలో పెరిగారు, సో వాళ్ళకి ఎలాంటి ఎక్స్పోజర్ ఉంది, వాళ్ళకి ఏం నేర్పించామనేది వాళ్ళకి పునాదిలాగా ఉంటుంది, జీవితానికి పునాదిలాగా ఉంటుంది. ఆ టైంలో వాళ్లకు మనం మంచి మంచి విషయాలు, లేకుంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ని పెంచేవి అటువంటి గేమ్స్, పజిల్స్ ఇవన్నీ అలవాటు చేస్తే వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అలా కాకుండా స్మార్ట్ ఫోన్ అలవాటు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. దాంతోపాటు మీరు అన్నట్లు ఎప్పుడూ కూడా ఒక స్క్రీన్ని మనము కంటిన్యూస్గా చూస్తే మనకు పెద్దవాళ్ళకే కళ్ళు మంటలు పుడతాయి, పెద్దవాళ్ళకే కళ్ళు మంటలు ఎక్కుతాయి. సో ఇంకా ఐ సైట్ కూడా బాగా దెబ్బతింటుంది, చిన్నపిల్లలకి ఇంకా ఎక్కువ త్వరగా. అందుకని ఈ రోజున మనం చూస్తే పిల్లలకి 3 ఏళ్లకే స్పెక్స్ వచ్చేస్తున్నాయి, 3-4 yearsకే స్పెక్స్ వచ్చేస్తున్నాయి కదా. ఇంకా ఈ మధ్యకాలంలో ఈ స్మార్ట్ ఫోన్ ప్రభావంలో అని కొంత అధ్యయనం జరుగుతుంది. సో ఆటిజం పెరుగుతుంది, ఆటిజం, ADHD అనేవి పెరుగుతున్నాయి. దానికి ఒక కారణం స్మార్ట్ ఫోన్ కూడా అంటున్నారు. కరెక్ట్గా ఇంకా స్టడీస్ అనేవి బయట రాలేదు, కానీ స్మార్ట్ ఫోన్ కూడా ఒక కారణము. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి వాళ్లకు దీనికి ఎక్స్పోజర్ ఇవ్వడం వల్ల వాళ్ళు హ్యూమన్ ఇంటరాక్షన్ తగ్గిపోతుంది. అది కూడా న్యూరల్ డెవలప్మెంట్ పైన ప్రభావం చూపిస్తుంది. దానివల్ల న్యూరల్ డెవలప్మెంట్ డిజార్డర్స్ వస్తున్నాయి అనేది ఒక అబ్జర్వేషన్ ఉంది. సో కళ్ళ మంటలే కాదు, ఇంకా వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ మొత్తం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే, ఎప్పుడూ కూడా మన పెద్దవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఒక స్క్రీన్ మనం చూస్తున్నప్పుడు 20 minutes తర్వాత జస్ట్ ఒక 2-3 minutes మీరు వేరే వైపు చూడండి. అట్లీస్ట్ యాడ్స్ వచ్చే టైంలో అయినా కానీ, స్క్రీన్ నుంచి పక్కగా మలిచి పక్కన ఏదన్నా ఉన్నది చూసుకోవచ్చు, ఒకరితో మాట్లాడుకోవచ్చు, లేకుంటే ఒక పుస్తకం తీసుకుని చూడవచ్చు, ఇదని చూడవచ్చు. అలా గ్యాప్ ఇస్తే మీకు కళ్ళ మీద ఎఫెక్ట్ తగ్గుతుంది. ఆ గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్గా అలాగే స్క్రీన్ పెట్టుకొని రోజంతా స్క్రీన్ ముందు కూర్చొని చూస్తూ ఉంటే, అది టీవీ అయితే పెద్ద స్క్రీన్ కాబట్టి అంత ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఇదేమో చిన్న స్క్రీన్, స్మార్ట్ ఫోన్ ఎంత ఉన్నా కానీ 6 inches, ఈ చిన్న ఫోన్ ఇలా పెట్టుకుని ఇలా చూస్తూ ఉంటే మీకు చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. సో నా పర్సనల్ అబ్జర్వేషన్ చెప్తాను మీకు, పెద్దగా ఎక్కడ అవసరం లేదు. నేను ఆ మధ్యకాలంలో ఒక బుక్ వర్క్లో ఉండేసి ఒక 2 days పాటు కంటిన్యూస్గా ల్యాప్టాప్ పైన కూర్చున్నాను, కంటిన్యూస్గా ల్యాప్టాప్ పైన కూర్చున్నాను. దాంతో ఈ ల్యాప్టాప్ నుంచి తీసుకుంటే నాకు దూరంగా ఉన్నవి బ్లర్ అవుతున్నాయి, బ్లర్ అవుతున్నాయి. నాకు ఒకరోజు చూశాను, 2 రోజుల తర్వాత భయం వేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు అదండి మీకు ఏదో లోపల నర్వ్స్ దెబ్బదని ఏదో చెప్పారు వాళ్ళు, టెస్ట్ అన్ని చేసి. ఆ టెస్ట్ చేయించుకుని, ఈ టెస్ట్ చేయించుకుని నాకెందుకో అలా కాదనిపించిన తర్వాత నేను సరేలే, నాకు అర్థమే, నా అబ్జర్వేషన్ నాకుంది కాబట్టి నేను అదని చెప్పేసి ఒక 2 రోజులు ల్యాప్టాప్ని పక్కన పెట్టేసి మామూలుగా గడిపాను. మళ్ళీ కేమ్ బ్యాక్, ఆ బ్లర్ అనేది పోయింది. ఎందుకంటే మనము కంటిన్యూస్గా దగ్గర వస్తువులు మనం చూస్తున్నప్పుడు దానికి ఆ కళ్ళకు సంబంధించిన కణాలు అడ్జస్ట్ అయిపోతాయి, దూరం వాటికి ఇబ్బంది పడతాయి. సో ఇట్ ఎఫెక్ట్స్ చిల్డ్రన్ మీద ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది, అది చాలా పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది. అందువల్లే మనం ఈరోజు 3 yearsకే మనం కళ్ళద్దాలు ఎందుకు వస్తున్నాయి, అందుకే వస్తున్నాయి.